తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి మొదటి ప్రాధాన్యత విద్యకే ఇస్తున్నామన్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే ప్రాంగణంలో ఉండేలా మౌలిక సదుపాయాల కల్పన ఉంటుందన్నారు. మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన కళా వేదికను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. పాఠశాల సిబ్బంది ఎక్కడ పోయినా సరే ముందు కాన్సెప్ట్ కొంపల్లి స్కూల్లో డెవలప్మెంట్ కనబడుతుంది. కానీ ఒక్కటే ఏంటంటే గత ప్రభుత్వ బడులని గాలి కుదిలేసింది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఈ విద్య వైద్యం అనేది ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది చేపట్టాలని గతంలో కూడా చెప్పడం జరిగింది. అందుకని మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా పేదలకు విద్య సంబంధించిన విషయంలో ఉచితంగా నాణ్యమైన విద్య అందిస్తేందుకు పూర్తిగా కట్టుబడి ఉంది. మన దేశం బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ ప్రాంతం బాగుపడాలన్నా మనము ఈ పిల్లల చదువు మీద విద్య మీద ఖర్చు పెడితే అది ఎనలేని వెల. అంటే దాన్ని మనం వెల కట్టలేదు. మన మునుగోడు నియోజకవర్గంలో ఆదర్శంగా చేయాలంటే నియోజకవర్గాన్ని మొత్తం మీద అందరం కలిసి విద్యకు నెంబర్ 1 ప్రయారిటీ ఇద్దాం. మన అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చేయాల్సింది ఏంటంటే మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటట్టు చేయాలి. ఆ విధంగా మన మౌలిక వసతులు ఉండాలి. అదే లక్ష్యం.